టు MKR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు అభిరుచిలోని వంటలకి కావాల్సిన పదార్థాలను రెడీగా ఉంచుకున్నారు కదా, మరి లేట్ చేయకుండా ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారు చెప్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూసేద్దామా? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు గుంటూరు నుంచి నిర్మల గారు రాశారు. ఓకే. చిల్లీ గోబీ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. చాలా మంచి డిష్, చాలా మందికి చాలా ఫేవరెట్. బికాజ్ స్పైసీగా ఉంటుంది. గోబీ కాంబినేషన్ లో ఇంకా బాగుంటుంది. గోబీతో చాలా మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, చిల్లీ గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిల్లీ గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, రెడ్ చిల్లీ పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి నూనె వేడి పెట్టేసుకున్నాం. సో ముందు మనం గోబీ ప్రిపేర్ చేసుకోవాలి కదా? అవునండి. ఇది ఉడికించేసారు కాలీఫ్లవర్, హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఓకే. సో మిగతాది మనకి ఇక్కడ డీప్ ఫ్రై చేస్తాం కదా, అప్పుడు మిగతాది ఉడికిపోతుంది. సో బ్యాటర్ రెడీ చేసుకున్నాం. ముందుగా మైదా, ఓకే, దీంట్లోనే కార్న్ ఫ్లోర్, సో కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. ఓకే. సో ఇక్కడ కాలీఫ్లవర్ ఉడికించిన దగ్గర ఏమన్నా సాల్ట్ యాడ్ చేశారా రాజు గారు? అక్కర్లేదండి. నార్మల్ హాట్ వాటర్ లో మామూలుగానే నీళ్లు బాయిల్ అయిన తర్వాత అవి వేసేసి ఉడికించేస్తాం. వాటర్ ఇస్తారా? సో జారుడుగా కలుపుకోవాలి. సో ఉండలు లేకుండా చూసుకోవాలి. సో ఇది స్నాక్ లాగా ఉంటుందా లేకపోతే మెయిన్ కోర్స్ కిందనే వాడుకోవచ్చా రాజు గారు? అంటే డ్రైగానే వస్తుందా? ఇది కొంచెం నేను డ్రైగా చేస్తున్నానండి. ఓకే. సో కావాల్స్తే కొంచెం మనం లూజ్ గా కూడా, అంటే గ్రేవీ లా కూడా తయారు చేసుకోవచ్చు. అంటే సాసెస్ లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనం కొంచెం కార్న్ ఫ్లోర్ అది మిక్స్ చేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ లా కూడా వచ్చేస్తుంది. అలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మటుకు నేను ఈరోజు కొంచెం డ్రైగా చేస్తున్నారు. ఓకే. సో జనరల్ గా మనం నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చేసుకున్నప్పుడు మనం ఇలాంటివి గ్రేవీ లాగా చేసుకుంటే బాగుంటుంది కదా, సైడ్ గా బాగుంటుంది. అవును. ఓకే. సో ఇది రెడీ అయిపోయింది. సో ఆయిల్ కూడా రెడీ అయింది. సో ముందు మనం గోబీ రెడీ చేసేసుకుందాం. ఓకే. గోబీ దీంట్లో అంటే మనం కొంచెం పకోడీస్ లా వేసేసుకోవాలి. ఓకే. మొత్తం పట్టే విధంగా ఒకసారి బాగా ఇలా కలిపేసుకుంటే వేసేసుకోవడం ఈజీ. ఒక్కొక్కటి ముంచేసుకోవడం మనకి టైం కూడా బాగా వేస్ట్ అయిపోతుంది. అవునండి. ఓకే. సో కొంచెం ఇదంతా కూడా కాస్త బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఇది కొంచెం టైం పడుతుంది కదా రాజు గారు? అవునండి. ఆ లోపు మనం ఒక చిట్కా చూసేద్దామా? ఓకే. ఓకే. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: నూనె బాగా కాచినప్పుడు అది ఎర్రగా మారిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే 1 లీటర్ నూనె కాస్తున్నట్లయితే అందులో 1 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేస్తే గనక నూనె రంగు మారకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదా రాజుగారు, ఇది ఇంకా టైం పడుతుంది కదా కొంచెం అండి. సో ఈ లోపు మిగతా ప్రాసెస్ చేసేసుకుంటాము. ఓకే.
సో ఇక్కడ కొద్దిగా నూనె వేసుకుని తీసేస్తామండి. సరిపోతుందా రాజు గారు? సరిపోతుంది. అంటే కంప్లీట్ గా అవి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అక్కర్లేదండి. సో ఆల్రెడీ మనము హాఫ్ బాయిల్ చేసాం కదా, అవును. సో అది సరిపోతుంది. ఓకే. ఎలాగో మనం దీంట్లో సాసెస్ యాడ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా కొంచెం ప్రాసెస్ కూడా ఉంటుంది. సో అక్కడ మనకి పూర్తిగా మగ్గిపోతుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన అల్లం, ఓకే, అలాగే వెల్లుల్లి, సో తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా రెడ్ చిల్లీ పేస్ట్ ఉంది. రెడ్ చిల్లీ పేస్ట్. ఓకే. సో ఇక్కడ మనకి చిల్లీ గోబీ అనుకున్నాం కాబట్టి కాస్త కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది. ఆ చిల్లీస్ అన్ని కూడా బాగా యూజ్ చేస్తే బాగుంటుంది. రెడ్ అవును. చిల్లీ, గ్రీన్ చిల్లీ రెండు కూడా. ఎస్. సో దీంట్లో కొద్దిగా చిల్లీ సాస్, ఓకే, సోయా సాస్ కొద్దిగానే వేస్తున్నాను. ఓకే. ఇందులో ఇంకా టొమాటో సాస్ అక్కర్లేదు కదా? అక్కర్లేదండి, మళ్ళీ కొంచెం స్వీట్ స్వీట్నెస్ అనేది అవసరం లేదు. అవసరం లేదు. సో అలాగే కొద్దిగా ఉప్పు. సాల్ట్. ఓకే. సో ఆల్రెడీ మనం అక్కడ ముక్కల్లో కూడా వేసాం. అవును. కొద్దిగా మిరియాల పొడి. సో నెక్స్ట్ ఇక్కడ కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని, కార్న్ఫ్లోర్ లో వాటర్ యాడ్ చేసుకుని కాస్త అదంతా కూడా మనకు ఆ గోబీకి పట్టుకోవడం కోసం కొంచెం వేస్తున్నామా? అవునండి. సో ఇది కూడా వెంటనే వేసేసుకుని సో ఇంకా కూడా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం పచ్చిమిరపకాయల క్వాంటిటీలో అవన్నీ పెంచుకోవచ్చు కదా? అది వాళ్ళ చాయిస్ అండి. సో వాళ్ళకి ఎలా కావాల్స్తే అలా వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు. ఓకే. బాగుంది రాజు గారు. చక్కగా మనం ఇంట్లోనే ఇలాంటివన్నీ రెడీ చేసుకుంటే బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం ఉండదు. ప్లస్ కొంచెం హైజీనిక్ గా కూడా ఉంటాయి కదా. హైజీనిక్ గా మనం ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. ఎస్ అండి. అండ్ ఈ మధ్య పిల్లలు ప్రతిరోజు ఏదో ఒక స్నాక్ ఐటమ్ స్నాక్ కూడా అడుగుతూనే స్కూల్ ఉన్నారు. నుంచి రాగానే ఏదో అడుగుతుంటారు కదా. కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ ఎండింగ్ లో. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయిందండి. ఎస్. సో ఇంకొంచెం స్ప్రింగ్ ఆనియన్. ఓకే. చిల్లీ గోబీ రెడీ. వేడి వేడిగా చిల్లీ గోబీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చిల్లీ గోబీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్ ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చిల్లీ సాస్, సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి వేయాలి. కార్న్ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత వేయించిన కాలీఫ్లవర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ గోబీ రెడీ. చిల్లీ గోబీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వెరీ నైస్ రాజు గారు. కొంచెం స్పైసీగా. స్పైసీగా. అండ్ మీరు ఎండుమిర్చి వేశారు కదా, ఆ పేస్ట్ లాంటిది
అది చాలా బాగుంది అండ్ పచ్చిమిర్చి కూడా బాగుంది. యాక్చువల్లీ ఈ స్పైసీ అయితే కరెక్ట్ గా కరెక్ట్ ఉంది. గా సరిపోతుంది. కావాలంటే పెంచుకునే వాళ్ళు మనం అనుకున్న విధంగా పెంచుకోవచ్చు. వెరీ నైస్. గోబీకి చిల్లీ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. బియ్యపిండిలో పచ్చిపాలు ఇంకా నిమ్మరసం కలిపి పేస్ట్లా చేసి దీన్ని ముఖానికి ప్యాక్లా వేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మంచి రంగు తేలుతుంది. చిల్లీ గోబీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో బొరుగుల పాకం తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ పాకం ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో బొరుగుల పాకం చేయబోతున్నారు. అవునండి. సో బొరుగులు అంటే మర్మరాలు. ఎస్. దీంతో పాకం అంటే మనకి టోటలీ కూడా స్వీట్ ఐటమ్ అన్నమాట. స్వీట్ ఐటమ్ అండి. ఈజీగా కూడా అయిపోతుంది అనుకుంటాను. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. అంటే పిల్లల ఇంట్లో ఎప్పుడైనా సడన్ గా స్వీట్ కావాలనుకున్నప్పుడు ఈజీగా చేసి ఇచ్చే ఐటమ్ అన్నమాట. వెరీ నైస్. మరి ఓకే, స్టార్ట్ చేసేద్దాం. బొరుగుల పాకం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బొరుగుల పాకం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మర్మరాలు 1/2 కిలో, బెల్లం తురుము 1 కప్పు, ఉప్పు చిటికెడు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1/2 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. ఇంగ్రీడియంట్స్ చూస్తుంటే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి రాజు గారు, మనం అనుకున్నట్టు. ప్రాసెస్ కూడా పెద్దగా ఉండదండి. సో చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, సో వాటర్ ఇస్తారా? సో ముందుగా బెల్లం తురుము. ఓకే, సో పాకం చేసుకోవాలి కదా ఫస్ట్? అవునండి. కొద్దిగా వాటర్, అలాగే దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా ఉప్పు అండి. ఉప్పు దేనికి రాజు గారు? సో ఈ టేస్ట్ అనేది కొంచెం మనం తినేటప్పుడు కొంచెం డిఫరెంట్ గా తెలుస్తుంది. ఓకే. సో బెల్లం అనేది కొంచెం చూసి, అంటే మంచి రకం బెల్లం తీసుకుంటే మనకు బాగా వస్తుంది. ఓకే, సో అదొకటి కొంచెం చూసుకోవాలి, అంటే ఈ ఐటమ్ మనం చేసుకునేప్పుడు. సో కొంచెం పాత బెల్లం చూసుకుని తీసుకుంటే మనకు బాగా వస్తుంది కదా. అవునండి. సో ఇది కొంచెం కరగాలి కదా రాజు గారు మనకి? అవునండి, కొంచెం అది ఆ పాకం అనేది కొంచెం బాగా రావాలి మనకి. ఓకే రాజు గారు, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. దోశలు ఎర్రగా క్రిస్పీగా రావాలంటే దోశల పిండికి ఉప్పు బియ్యం వాడినట్లయితే దోశలు ఎర్రగా వస్తాయి. చిట్కా చూసారు కదా, పాకం వచ్చిందా రాజు గారు? ఇంకొంచెం రావాలండి. సో అంటే ఈ ప్రాసెస్ లో మనం ఇదివరకు కూడా డిఫరెంట్ కూడా చూపించాం. పల్లీలతో కానీ అలా మనకు కావాల్సిన వాటితో చేసుకోవచ్చు, అంటే పుట్నాల పప్పుతో కానీ. సో అలా మనం కూడా చేసుకోవచ్చు. సో ఇది జనరల్ గా మనకు కొంచెం హెల్దీ కూడా అండ్ ప్రిజర్వేటివ్ కదా ఉంటుంది కొన్ని రోజులు. పాడేం కాదు, అంటే బెల్లం వేస్తున్నాం కదా, బెల్లం కానీ పంచదార కానీ వేస్తే మనకు కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది. సో ఈ పాకమే కొంచెం మన ఉండల్లాగా అలా చుట్టేసుకుని ప్రిజర్వ్ చేసుకుంటే అప్పుడప్పుడు కావాలంటే తింటూ ఉండొచ్చు హాయిగా. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే రాజు గారు, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి బొరుగులు యాడ్ చేసుకోవాలా? కొద్దిగా యాడ్ చేస్తూ కలిపేసుకోవాలి. సో ఆ క్వాంటిటీ అనేది సరిపోతుందా లేదా చూసుకుంటూ వేసుకోవాలి కదా? అవునండి. సో ఇది కొంచెం డ్రై అయిన తర్వాత మొత్తం కూడా దగ్గర పడిపోయి గట్టిగా అవుతుంది కదా రాజు గారు? అప్పుడు కొంచెం గట్టి పడుతుంది అనుకున్నప్పుడు మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే,
కంటిన్యూగా కొంచెం అలా కలుపుతూ కలుపుతూ ఉండాలి. ఉండాలి సో దట్ పాకం అంతా కూడా మనకు అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకుంటుంది. కొంచెం చల్లారుతూ ఉంటే ఆ గట్టిదనం అనేది వస్తుందండి. మామూలుగా ఇళ్ళలో చేసుకున్నప్పుడు ఇంకొంచెం సైడ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నది దాంట్లో ఉంటే కలుపుకోవడానికి కొంచెం అనువుగా బాగుంటుంది. ఉంటుంది. సో పడిపోకుండా ఉంటుంది మనకి పడిపోకుండా కుక్కర్కి. మెల్లిగా గట్టి పడుతుంది. సో కొంచెం బిగినర్స్ ట్రై చేస్తున్నప్పుడు, కొత్త వాళ్ళు అప్పుడప్పుడే వంటలు స్టార్ట్ చేసిన వాళ్ళు అంతసేపు కలపలేరు కదా రాజు గారు, పాపం చేయి నొప్పి వస్తుంది. Yes. కాబట్టి మనం ఫ్యాన్ కింద అలా దాన్ని ట్రై చేసేసుకుని పెట్టేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఇలా కలిపేస్తే ఫాస్ట్ గా వస్తుంది. కూలింగ్ అనేది ఎక్కువగా అప్లై అవుతుంది కదా, సో అది ఈజీగా అవుతుంది. సరే రాజు గారు, నేను కలుపుతూ ఉంటాను, మీరు కార్వింగ్ స్టార్ట్ చేస్తారా? ఓకేనండి. సో ఎలా కొంచెం టైం తీసుకుంటుంది కదా, అవునండి. మీకు పెట్టేసుకుందాం. బ్రింజాల్తో బర్డ్ చేస్తున్నాను, చిన్న సైజ్. ఓకే. కొంచెం ఈజీగా కూడా చేసుకోవచ్చు. సో 2 బ్రింజాల్స్ అవసరం పడతాయి మనకి. ఓకే. సో మనకి ఒక బర్డ్ కి 2 బ్రింజాల్స్ కావాలా? అవును, ఇది మెయిన్ బాడీ, ఇది హెడ్ వస్తుంది. ఓకే. సో ఇక్కడ బేస్ కట్ చేసుకోవాలి. తర్వాత వింగ్స్ దీంట్లోంచే ఓపెన్ అవుతాయి. ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే. సో 2 వైపులా. సో అలాగే టేల్ పెట్టడానికి ఇక్కడ స్లిట్ ఇవ్వాలి. సో ఏదైతే బేస్ కట్ చేసామో అదే మనకు టేల్ వస్తుంది. ఓకే. సో ఇక్కడ వింగ్స్ స్లిట్స్ ఇస్తున్నాను, సో దట్ మనం వాటర్లో వేస్తే బాగా విచ్చుకుంటాయి. అలాగే టేల్ వచ్చేసి సైడ్స్ జిగ్జాగ్ కట్. సో నెక్స్ట్ వచ్చేసి హెడ్ అండి. ఓకే. సో ఇది కొంచెం స్లాండ్గా కట్ చేయాలి. సో ఇక్కడ ముందు వచ్చేస్తుంది ఇది. సో దాన్ని దీనికి అటాచ్ చేసేసాను టూత్ పిక్స్తో పెట్టేసి. ఓకే. ఎవరైనా కాలేజ్ పిల్లలు అలా ఇలాంటివి ట్రై చేసినప్పుడు ఎగ్జామ్స్ ముందు మాత్రం ట్రై చేయకండి, చాలా కష్టం, చేయని పుడుతుంది. కానీ నన్ను చూసి వాళ్ళు బాగా ఇన్స్పైర్ అవుతారు రాజు గారు, నేనే కలిపేశానంటే వాళ్ళు కూడా ట్రై చేస్తారు డెఫినెట్లీ. ఓకే. సో ఐస్ కోసం కొంచెం ఇక్కడ స్కిన్ పీల్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ చిన్నగా రంధ్రం చేసేసి మనం మిరియాలు పెట్టేసుకోవచ్చు. అలాగే బీక్ వచ్చేసి చిన్న క్యారెట్. సో ఇది ఇక్కడ కట్ చేసేసి దీన్ని కూడా టూత్ పిక్తో ఫిక్స్ చేసేసాను. ఓకే. సో ఐస్ వచ్చేసి మిరియాలు పెడుతున్నాను. అలాగే టైల్ ఇక్కడ వెనకాల మనం స్లిట్ ఇచ్చాం కదా, సో ఇక్కడ పెట్టేసి టూత్ పిక్తో ఫిక్స్ చేసేసాను. ఓకే. సో ఇలా బర్డ్ రెడీ అవుతుంది. వెరీ సో అది కూడా దగ్గరికి వచ్చేసింది. సరిపోయిందా రాజు గారు? సరిపోయింది. ఏం సరిపోయిందో రాజు గారు, నా చెయ్యి అయితే ప్రస్తుతానికి బాగా ఇష్టకరమైన పరిస్థితుల్లో ఉంది. ఆ కాలంలో ఇలాంటి ట్రెడిషనల్ వంటలన్నీ పెద్దవాళ్ళు చేశారంటే వాళ్ళు ఎంతో స్ట్రాంగ్ గా ఉంటారు కదా, మనకు కొంచెం కలిపితేనే చేతుల నొప్పులు. ఎల్లో ప్లేట్ ఇస్తారా? ఎస్. చాలా బాగుంది రాజు గారు, క్యూట్ గా ఉంది, చిన్నగా. థ్యాంక్స్. సో ఇక్కడ ఒక ప్లేట్ కి నెయ్యి అప్లై చేయాలి, ఎందుకంటే ఇది మళ్ళీ అంటుకుంటుంది కదా. కానీ దీన్ని తినాలంటే మరి ఎలా రాజు గారు? ఇంకొంచెం కొంచెం ఆరాలి. సో కొంచెం చేతికి తడి పెట్టేసుకుని ఇక్కడ తడి కాకుండా నెయ్యి రాసుకుంటే కూడా అంటుకుంటుంది. కాసేపు అయిన తర్వాత చక్కగా మనకు ముక్కలు డ్రై అయిపోతుంది. సో ముక్కల కింద మనం విరగొట్టేసుకుని లేదా నైఫ్ తో కట్ చేసుకున్నా బాగానే వస్తుంది. ఓకే.
సో ఇది ఇంకొంచెం డ్రై అయితే మనం ముక్కల కింద చేసుకోవచ్చు. ఇది ఎలాగూ డ్రై అవ్వాలి కాబట్టి ఆలోపు ఈ బొరుగుల పాకం తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బొరుగుల పాకం తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో బెల్లం తురుము, తగినన్ని నీళ్లు పోసి యాలకుల పొడి, ఉప్పు వేసి పాకం రానివ్వాలి. ఆపై స్టవ్ ఆపి మర్మరాలు వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త చల్లారనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే బొరుగుల పాకం రెడీ. బొరుగుల పాకం ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. కొంచెం డ్రై అయ్యాక ఇలా కాస్త మనకి అది గట్టిపడిపోయింది. బాగుంది రాజు గారు. సో స్టోర్ కూడా చేసేసుకుని తినొచ్చు మనకి కావాల్సినప్పుడు తీసుకొని తినేసి. అండ్ అది ఎక్కువ టైం కూడా పట్టలేదు మనకి చేయడానికి. అంటే బెల్లం మీద కొంచెం డిపెండ్స్ ఉంటుంది. సో మంచి బెల్లం తీసుకున్నాం మనకు ఫాస్ట్ గా అయిపోతుంది. వెరీ నైస్ రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. స్కిన్ ట్యాన్ అయినట్లయితే అలోవెరా గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి దీన్ని స్కిన్ కి అప్లై చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చర్మం పైన ట్యాన్ తగ్గిపోతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదావా? ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్. మీ పేరు? పద్మ. పద్మ గారు పేరు మర్చిపోయారా? టెన్షన్ లో మర్చిపోయారా? పేరే మర్చిపోయారంటే వంట పరిస్థితి ఏంటంటారు? టెన్షన్ పడకండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బల్కంపేట. అది కూడా మర్చిపోయారా? నా పేరేంటి చెప్పండి. రవితేజ. రవితేజ. హే మాస్ మహారాజ్. హరితేజ. హరితేజ. ఎగ్జాక్ట్లీ. నమస్తే అండి. నమస్తే మీ అండి. పేరు? వసంత. వసంత గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చింతపల్లి, చింతపల్లి, నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే. సో మొత్తానికి మీ ఇద్దరు కూడా దయచేసి నా పేరు మర్చిపోకండి, మీ వంటలు మర్చిపోకండి. సో మొత్తానికి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది ఈ రోజు. ఎవరు ఏ వంట చేస్తారో చూద్దాము. మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దామా? చూద్దామండి. వావ్, వీటి పేర్లు ఏంటండి? బెండకాయల? దొండకాయలు. హై, గుర్తుందా? గుర్తుంది. ఓకే, దొండకాయలు. ఎగ్జాక్ట్లీ. సో మరి దొండకాయతో వంటలు చేయడానికి మీ ఇద్దరు రెడీయా? రెడీ అండి. రెడీయా? రెడీ. ఏం చేస్తారండి దొండకాయతో? ఫస్ట్ మీరే చేయండి, మళ్ళీ తొందరలో మీరు మర్చిపోయేలోపు టకటక చేసేయాలి. ఓకే. ఓకేనా? ఏం చేయబోతున్నారు? దొండకాయ ఆవకాయ. దొండకాయ ఆవకాయ. బాగుంది, వెరీ నైస్. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే. దొండకాయ ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దొండకాయ ఆవకాయ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన దొండకాయలు 1 కప్పు, ఆవపిండి 2 టేబుల్ స్పూన్లు, మెంతి పొడి 1 టీ స్పూన్, ఇంగువ కొద్దిగా, వెల్లుల్లి కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పోపు దినుసులు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 4, జీడిపప్పు కొద్దిగా, నూనె 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. పద్మగారు మొదలెడదామా? మొదలెడదాం. ముందుగా ఏం చేసుకోవాలి? ఒక బౌల్ తీసుకున్నాము. ఓకే. స్పూన్ తీసుకున్నారు, కారం తీసుకోబోతున్నారు. కారం వేసుకోవాలి ఇప్పుడు. ఓకే. ఉప్పు, పసుపు కొంచెం, ఓకే. ఆవపొడి, ఆవపిండి, ఆవపొడి కొంచెం వేసుకోవాలి. అలాగే అండి. మెంతిపొడి, ఓకే, అది కూడా కొంచెం. కొంచెం. చిన్నులపాయలు, ఓకే. వెల్లుల్లి, వెల్లుల్లి, చిన్నుల్లిపాయలు అండి అది? మీరు అలా అంటారా? వెల్లుల్లి చిన్నుల్లిపాయ అంటారా? ఓహో, ఓకే, వేసేయండి. అది కూడా మర్చిపోయారేమో అని అనుకున్నా. చిన్నులపాయలు కూడా అనొచ్చు కదండి? అనొచ్చా అండి? అనొచ్చు. అంటే నేను అనను, నాకు తెలీదు. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు. మీరేంటి కారం బాగా తింటారా? ఇలాంటి స్పైసీ ఆవకాయలు అలాంటివి తింటారా? తింటాం. వెరీ నైస్. బాగా కలిసిపోయేలాగా కలిపెట్టుకోవాలి. ఓకే అండి. సో వెల్లుల్లి బాగా దంచేసారనమాట. పచ్చపచ్చగా దంచేసుకుని యూజ్ చేశారు. అవును, కచ్చపచ్చ బాగా దంచేసుకొని యూజ్ చేసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు కలిసిపోయినాయి. పోపు పెట్టేసుకుందామా? ఓకే. మీరు ఏం చేస్తుంటారు పద్మ గారు? హోమ్ మేకర్ అండ్ ఫార్మసిస్ట్. ఫార్మసిస్ట్. ఎలా ఇలా మర్చిపోయి మీరు ఒక మెడిసిన్ పోయి ఇంకో మెడిసిన్ ఇచ్చారనుకో వాళ్ళకి, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మిమ్మల్ని చూసి మర్చిపోయాను అనమాట. ఓరి నాయను, నేను ఏం చేశానండి అమాయకురాల్ని. నా మొహం చూస్తే గుర్తొస్తుంది ఏదైనా కానీ మర్చిపోతారా?
ఆయిల్ వేసుకుంటారా? వేసుకున్నాం. కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అవును, ఆవకాయ కదా, వేసుకోండి మీకు ఎంత కావాలో అంత. వంటలు చేస్తూ ఉంటారా పద్మ గారు? చేస్తూ ఉంటాను. పోపు దినుసులు వేసుకున్నాం. పోపు దినుసులు, ఎండుమిర్చి. ఓకే, పోపు దినుసులు వేసారు. ఇందులోనే దొండకాయలు కూడా ఫ్రై చేస్తారా? అవసరం లేదు, దొండకాయలు అసలు పచ్చి వేసేస్తారు. మామిడికాయ అలా పచ్చి వేస్తాం. అవును, 2-3 డేస్ ఆగితే బాగుంటది. 2-3 డేస్ ఆగి తినాలన్నమాట. అవును, అది మగ్గిపోతుందమ్మా. మగ్గిపోతుందా? ఊరుతుందండి, ఊరుతుంది. సరే, మామిడికాయ లాగా ఊరుతుంది అనమాట, అప్పుడు బాగుంటుంది. ఓకే, మీ ఇంట్లో ఎవరు మిమ్మల్ని ఎంకరేజ్ చేసి పంపించారు? నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా తోడైంది. ఓకే, ఇందులో ఏం వేస్తారు నెక్స్ట్? కరివేపాకు వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు కూడా వేసి. జీడిపప్పు వేస్తారా? ఓహో, ఆవకాయల్లో కూడా జీడిపప్పులు మొదలు పెట్టేశారా అండి? సంథింగ్ డిఫరెంట్. సో ఇప్పుడు ఫైనల్ గా కరివేపాకు వేసుకున్నారు. ఇంగు వేసుకుందాం కొంచెం. ఇంగువ. ఇంకా అయిపోయిందండి. ఇంకా అయిపోయిందా? స్టవ్ ఆపేద్దామా? ఆపేద్దాం. ఓకే, తర్వాత ఆ పోపుని దీంట్లో కలిపేసుకుందాం కారంలో. అవునా? దొండకాయలు వేసి కలిపేస్తారా? ఫస్ట్ ఇది వేసేస్తారా? ఫస్ట్ ఇది వేసేద్దాం. ఓకే, వేసే. ఇది బాగా కలిపేసుకుందాం. బాగుందండి, ఇదేదో దొండకాయ ఆవకాయ. నైస్. ఎవరు నేర్పించారు మీకు? మీరే ట్రై చేశారా? లేదు, మా ఫ్రెండ్ నేర్పించింది, స్వప్న అని. మీ ఫార్మాలో ఫ్రెండా? నో, ఇంటి దగ్గర ఫ్రెండా? మా పిల్లలు ఫ్రెండ్స్, వాళ్ళ ద్వారా మేము ఫ్రెండ్స్. ఓ, ఏం చదువుతుంటారు మీ పిల్లలు? ఒకే బాబు 3rd క్లాస్. ఒకే బాబు 3rd క్లాస్. దొండకాయలు వేస్తున్నారా? దొండకాయ వేసేసుకున్నాం ఇప్పుడు. వేసే. ఇప్పుడు వీటిని బాగా కలిపేద్దాం. కలిపేయండి. సో మరి జాబ్ కాకుండా, వంటలు కాకుండా ఏంటి మీ హాబీస్? శారీస్ స్టిచ్ చేస్తాను. శారీస్ స్టిచ్ చేస్తారా? ఎవరన్నా వర్క్ చేస్తాను, శారీస్ మీద వర్క్ చేస్తాను. అలాగా? నేను మీ ప్రతి పట్టుకుంటున్నాను, మీరే నాకు దొరికిపోతున్నారో తెలియట్లేదు, కానీ మొత్తానికి ఏదో గమ్మత్తుగా దొరికిపోతున్నారు. శారీస్ స్టిచ్ చేస్తాను అంటే వర్క్ అనమాట. అవునవును, శారీస్ మీద వర్క్స్ చేస్తుంటారు. ఓకే, అయిపోయిందా? అయిపోయిందండి. ఇంకేమన్నా వేయాలా అండి అందులో? ఇంకేం వేయక్కర్లేదు, అయిపోయింది. సర్వ్ చేసేసుకున్నాం. లేసేయండి. బాగుందండి, భలే ఫాస్ట్ గా అయిపోయింది వంట. సో ఇది ఒక 2-3 రోజులు ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. కారంగా కారంగా. సో ఇది కొంచెం ఊరిన తర్వాత తింటే బాగుంటుంది, 3 రోజులు ఆగి. సో ఈవిడ వంటుంది కదా, ఆ లోపు ఊరిపోమని చెప్పండి దీన్ని, తినేద్దాం. సరేనా? ఓకే, దొండకాయ ఆవకాయ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసిద్దాం. దొండకాయ ఆవకాయ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో కారం, ఉప్పు, పసుపు, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న ఆవ మిశ్రమంలో వేసి దొండకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే దొండకాయ ఆవకాయ రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పప్పుని ఎక్కువ క్వాంటిటీలో నిల్వ చేసేటప్పుడు దానికి పురుగు పట్టకుండా ఉండాలంటే పప్పు నిల్వ చేసిన డబ్బాలో ఎండబెట్టిన వేపాకుల్ని ఉంచినట్లయితే పురుగు పట్టకుండా ఉంటుంది. సో మొత్తానికి పద్మగారి వంట అయిపోయింది కదా? షూర్? కాన్ఫిడెంట్. సో మరి మీరు ఏం చేయబోతున్నారు దొండకాయతో? దొండకాయ పుట్నాల పొడి కూర. దొండకాయ పుట్నాల పొడి కూర. బాగుంది కాంబినేషన్. స్టార్ట్ చేద్దామా? ఓకే, చేద్దామండి.
ఓకే, దొండకాయ పుట్నాల పొడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దొండకాయ పుట్నాల పొడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, పల్లీల పొడి 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 2 టీ స్పూన్లు, పుట్నాల పప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మినపప్పు శనగపప్పు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. వసంత గారు మొదలెడదామా? మొదలెడదామండి. ముందు స్టవ్ ఆన్ చేద్దామండి. ముందు స్టవ్ ఆన్ చేద్దామండి. చేసేసాను. నెక్స్ట్ ఏంటి? ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్. ఆయిల్ వేసుకోండి, పోసుకోకండి జాగ్రత్తగా. అలాగేనండి. అంత ఆయిల్ పడుతుందండి? ఫ్రై కదండి, కొంచెం ఎక్కువనే పడుతుంది. ఓకే. పోపా? పోపు దినుసులు వేసుకుందాం. తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి. ఓకే, నెక్స్ట్ అండి? ఉల్లిపాయలు వేసుకుందామండి. ఓకే ఓకే, కలుపుకోండి. కలపండి. పర్లేదండి, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మన వంటలో వేరే వాళ్ళు తీసేసుకుని కలిపేస్తుంటే. అయ్యో అట్లా ఏం లేదండి. అట్లా ఏమనుకో, మీరే కదా కలిపేది, ఇంకెవరు కలుపుతారు? మీరు కలుపుతుంటే. అంటే నేను ఇక్కడ కలపడానికి నిలబడ్డానా? మీరు కలుపుతుంటే కొంచెం మాకు కూడా తెలుస్తుంది కదా. ఏం తెలుస్తుంది? ఎలా కలపాలి? అలా ఏకండి, కరేపాకు నాకు భయం వేస్తుంది. పర్లేదండి, మీరు మంచి కరేపాకు. మంచి కరివేపాకు అండి. చూడు, మిమ్మల్ని మీరు భయపడుతున్నారని కాస్త చిత్తపాటు అనడం తగ్గించింది. అవునా? వెరీ గుడ్. ఇదేంటి? అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి కొద్దిగా. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కలుపుకోండి, నేను కలపను. ఎందుకండి? నేను లాక్కున్నాను మీ దగ్గర. అలా కాదు, మీ వంట కదా. పద్మ గారికి ఆల్రెడీ హెల్ప్ చేశాను. ఏం హెల్ప్ చేసిరండి? పోపు వేసాను కదండి. ఓ అవును. రెస్ట్ తీసుకోవాలా? ఏమిటి రెస్ట్ అంటే చేతికి రెస్ట్ ఇవ్వాలన్నమాట. అవునండి, ఇందాక ఆల్రెడీ బొరుగుల పాకం కలిపి నా చెయ్యంతా నొప్పి వచ్చింది. ఇదేంటి? దొండకాయ ఉడికించేసారా? హాఫ్ బాయిల్ చేసిన దొండకాయ ముక్కలు ఓకే, ఇందులో వేసుకోవాలి. సో మీరు కూడా హౌస్ వైఫే? హౌస్ వైఫ్. మాకు షాప్ కూడా ఉందండి, ఆటోమొబైల్ షాప్ ఉంది. ఆటోమొబైల్స్ చూసుకుంటాం. అభిరుచి చూస్తూ ఉంటారా? చాలా బాగా, రోజు చూస్తుంటాం. రోజు చూస్తుంటారు. వంటలు ట్రై చేస్తుంటారు? వంటలు ట్రై కూడా చేస్తుంటాను. చాలా ఇష్టం. తర్వాత కారం, కొద్దిగా కారం వేసుకోవాలి. ఏంటి? ఉప్పు కలిపిన కారమేనండి. ఇంకా మనకు ఉప్పు ఏం పట్టదు కూడా దీంట్లో. దీంట్లోనే ఉప్పు కలిపేసిన. ఎంత కారంకి ఎంత ఉప్పు కలిపారు? సగం ఒక గ్లాస్ కారం అయితే గ్లాస్ కు కొంచెం తక్కువ ఉప్పు కలుపుకోవాలి. 3/4 కొంచెం ఎక్కువనే కలుపుకుంటేనే కొంచెం బాగుంటుంది. లేకపోతే మరి ఉప్పు ఎక్కువ అవుతుంది. ఎందుకు ఉప్పు సపరేట్ గా కారం సపరేట్ వేసుకోవచ్చుగా? అట్లా అలవాటు అండి అట్లా. ఓకే. ఇదేంటి? పుట్నాల పప్ప? పుట్నాల పొడి, పల్లీల పొడి కొంచెం. ఇది పల్లీల పొడి. పల్లీలు వేయించి పొడి చేసిన. సాల్ట్ ఏమైనా కలిపారా? లేదు, ఏమీ లేదు. ఇంకా అన్ని సాల్ట్ ఏం కలపడం అవసరం లేదు. తర్వాత కొద్దిగా నువ్వుల పొడి. ఓకే. నువ్వులు కూడా వేయించి పొడి చేసి పెట్టి. తర్వాత పుట్నాల పప్పు పొడి. ఓకే. పుట్నాలు కూడా వేయించి పొడి చేశారా? ఏం లేదు, వేయించిన అవసరం లేదండి, అలాగే పొడి చేయాలి. ఇందులో సాల్ట్ ఏమన్నా వేసారా? దేంట్లో సాల్ట్ లేదు. ఇంకా ఫ్రై కూర కదండి, సాల్ట్ వేస్తే ఎక్కువ అవుతుంది మళ్ళీ. అవునవును. ఏమిటి పద్మ గారు? చెప్పండి. సైలెంట్ గా ఉన్నారేంటి? వంట అబ్జర్వ్ చేస్తున్నారా? చూస్తూ ఉన్నా. ట్రై చేస్తారా వెళ్ళి? మర్చిపోకుండా ట్రై చేస్తారు కదా? మర్చిపోకుండా. ఇంకేం వేస్తారు ఇందులో? ఇంకా ధనియాల పొడి. ధనియాల పొడి కూడా వేస్తారా? ధనియాల పొడి కూడా. ఓకే. ధనియాల పొడి చివరిగా కొత్తిమీర వేసుకుంటే. ఓకే. సిమ్ లో ఉందా లేదా చూస్తున్నారా? మీరు అసలు నమ్మరు కదా చెప్తే. 3 సార్లు చెప్పానండి సిమ్లోనే పెట్టానండి అని. అది వేడి ఎక్కువ అనిపిస్తేనే చూస్తున్నానండి. మీకు తెలుసు కదండి, రోజు చేస్తారు. మీకు ఎక్కువ తెలుస్తుందా? మాకు రోజు చేస్తామా? చేస్తారు. లేదు, మిమ్మల్ని రోజు అభిరుచిలో చూస్తుంటాం కదండి మేము. అలాగా? మీకేం బాగా తెలుస్తుంది మాకంటే. అలా ఏం లేదులేండి.
ఇలా కలపటం వేరే, చేయటం వేరే. ఫైనల్ గా కొత్తిమీర వేస్తారా? కొత్తిమీర వేయాలి. వేసేయండి. ఓకే, కొత్తిమీర కూడా వేసేసారు. అవును. సరిపోతుందా? సరిపోతుంది. ఇంకేమైనా యాడ్ చేసుకుంటారా? ఇంకేం లేదు. దొండకాయలు ఆల్రెడీ ఉడికిచ్చినవే కదా, అవునండి. మరి ఎందుకు వాటిని పాపం అలా అలా వాటిని మీద నొక్కి 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 అవి పాపం మగ్గిపోయింది పాపం. మీ ఇష్టం, మీకు అయిపోయింది అనుకుంటే ఆపండి. ఒక 2 నిమిషాలు ఉంచండి. 2 నిమిషాలు ఉంచుదాం. మూత పెట్టి ఉంచుదాం. మూత పెట్టండి. ఓకే అండి, చూద్దామండి. అయిపోయిందా? అయిపోయిందండి. ఇంకా ఆపేద్దాం స్టవ్. స్టవ్ ఆరిపోయింది. గుమగుమలు ఆడిపోతుందండి. అన్ని రకాల పొళ్ళేసారు కదా. అవునండి, బాగుంది. పొడి కూర కాబట్టి అన్ని రకాల పొళ్ళు వేస్తేనే బాగుంటుంది. సర్వ్ చేసుకుందాం. పొడి కూర అంటే ఆ కంటెంట్ లో పొడి కూర, ఇంకా పొడి పొడిగా వస్తుందేమో అనుకున్నా. ఓకే, చివరిగా కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకో. అది వేయాల్సిందే మనకి. అది లేనిది బాగుండదు. అది లేనిది బాగుండదు కాదు, అదేదో ఒక ఫీలింగ్ వెయ్యాలి. టేస్ట్ కూడా ఉంటుంది కదండి దాంతో. పైన వేసిన కొత్తిమీర మరి అంత ప్రతిసారి అంతే ఉండదు టేస్ట్. చుట్టూరా క్యారెట్, టొమాటో, ఆనియన్ రింగ్స్ పెట్టారు. అవునండి, వెరీ నైస్ అండి. వేడివేడిగా దొండకాయ పుట్నాల పొడి కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. దొండకాయ పుట్నాల పొడి కూర తయారు చేసుకునే విధానం. ముందుగా దొండకాయలు తరిగి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉడికించిన దొండకాయ ముక్కలు, కారం, వేరుశనగ పలుకుల పొడి, నువ్వుల పొడి, పుట్నాల పప్పు పొడి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, దొండకాయ పుట్నాల పొడి కూర రెడీ. ఇద్దరు పార్టిసిపెంట్స్ వంటలు చేసేసారు కదా. రాజు గారు, టేస్ట్ చూసి ఏ వంట బాగుందో చెప్పండి. ఓకే, ముందు ఆవకాయ చూద్దామా? ఓకే అండి. బాగుంది, కొంచెం వెరైటీగా ఉంది. బాగా చేశారు పద్మ గారు. కంగారు పడుతూనే భలే చేశారు. నెక్స్ట్ చూద్దామా? పుట్నాల పొడి కూర. ఇది కూడా బాగుంది. అన్ని రకాల పౌడర్స్ యూజ్ చేశారు కదా, సో డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా తెలుస్తున్నాయి. మీరు చెప్పండి రాజు గారు, రెండిట్లో ఏది బాగుంది? ఇద్దరు కూడా బాగానే చేశారు. బట్ ఈ పొడి కూరలో ఏంటంటే, సో పుట్నాలు అని చెప్పి అంటే పొట్లు అనేది కొంచెం ఎక్కువగా వేశారు. సో పుట్నాల పొడికి మనకంటే కొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో మీరు పల్లీలు, నువ్వులు వేయడం వల్ల వాటి టేస్ట్ ఎక్కువగా తెలుస్తూ ఉంది దాంట్లో. సో ఆ రెసిపీ పేరు మీరు పుట్నాల పొడి కూర అని పెట్టారు కదా, కాబట్టి అది మామూలుగా దొండకాయ పొడి కూర అలా ఉన్నా బాగుండేది. బట్ అంటే వీటి రెండింటిది ఎక్కువగా డామినేట్ కనిపిస్తూ ఉంది. సో ఆ రెండు కొంచెం తగ్గించుకొని వేసుకున్నా, కొంచెం పుట్నాల పప్పు పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం బాగుండేది. సో డిష్ పరంగా ఓకే. సో దొండకాయ పొడి కూర టైప్ లో అది చాలా బాగుంది. సో యాక్చువల్లీ బాగుంది. అంటే కొంచెం కొద్దిగానే ఊరింది, బట్ బాగుంది. అంటే అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. ఇంకొక 3 రోజులు అయ్యాక ఇంకా బాగా ఊరుతుంది. ఓకేనా? ఇంకో 3 రోజులు అయిన తర్వాత వచ్చేయండి అభిరుచి సెట్ కి, అప్పుడు టేస్ట్ చేసి గిఫ్ట్ ఇస్తాం. ఓకేనా? మళ్ళీ చేసుకుందాం ఇంకోటి. అప్పుడు మీరు ఆగినా మేము ఆగవండి బాబు. ఇంకో రెసిపీ చేసి చూపిస్తారండి, అప్పుడు మీరు గిఫ్ట్ తీసుకోవాల్సిందే, తప్పదు. కంగ్రాచులేషన్స్, మంచి వంటను పరిచయం చేశారు మాకు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. ఇలా వచ్చేసింది. అలాగే మీరు కూడా మంచి వంటను పరిచయం చేశారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. కంగ్రాట్స్. థ్యాంక్స్ అండి. చూసారు కదా, ఇద్దరు పార్టిసిపెంట్స్ దొండకాయతో మంచి రెసిపీస్ చేసి చూపించారు. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి టేస్టీ రెసిపీస్ ని చేసి చూపించాలనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వర్ చిట్కా. సలాడ్ ఎక్కువసేపు ఫ్రెష్ గా ఉండాలంటే సలాడ్ ని సర్వ్ చేసే ముందు ఆ బౌల్స్ ని ఫ్రిడ్జ్ లో కొద్దిసేపు ఉంచి తీసినట్లయితే సలాడ్ ఎక్కువసేపు ఫ్రెష్ గా ఉంటుంది. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు వంటలు, పిండి వంటలు చూసిన చిల్లీ గోబీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం.
కొన్ని రెసిపీస్ మనం ఎలా చేసుకుంటామంటే పార్టీ ఐటమ్స్ లాగా చేసుకుంటాం. చిల్లీ గోబీ అలాంటి రెసిపీ, గ్రీన్ చిల్లీ గోబీ, కార్న్ఫ్లవర్, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్, వీటితో సాసులు. డెఫినెట్గా దిస్ ఇస్ నాట్ అ హెల్త్ ఫుడ్. సో ఇలాంటి రెసిపీస్ ప్యూర్లీ 100% ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడానికి, అప్పుడు కూడా ఇంట్లో తయారు చేసుకొని తీసుకుంటేనే మంచిది. సో రెసిపీ చూపిస్తున్నారు కదా, నోట్ చేసుకొని ఇంట్లో చేసుకోండి. సో 2 things అండి, దీస్ థింగ్స్ ఆర్ టు బి ఈటన్ వెరీ రేర్లీ. రెండోది, చేసుకున్నప్పుడు కూడా తినేటప్పుడు కూడా మనం ఇంట్లో చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన బొరుగుల పాకం కూడా దానికి ఒక ఎగ్జాంపుల్. అది స్వీటే కదా, మీరు ఎలా చెప్తున్నారు అలాగా అంటే అది ఒక చక్కటి ఎగ్జాంపుల్ అండి, ఉదాహరణ. బొరుగులు, బెల్లం పాకము, ఇలాచి, వీటితో పాటు మనం చేసుకునే ఈ స్వీట్ ఎంత పోషక విలువలు ఉంటాయంటే అవి మన బాడీకి కావాల్సిన విధంగా అమృతాయి అన్నమాట, అందుతాయి కూడా, అందిస్తుంది కూడా. సో ఇది కూడా మన ట్రెడిషనల్ ఐటమే. సో ఇలాంటివి మనం రోజుకి, ఈవెన్ ఎవ్రీ డే హెల్తీ ఇండివిజువల్, నార్మల్ హెల్తీ ఇండివిజువల్, మన పిల్లలు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు కూడా ప్రతిరోజు లేకపోతే 2-3 రోజులకు ఒకసారి ఒకే ఒక బొరుగు పాకం తీసుకుంటే కూడా ప్రాబ్లం రాదు. ఎందుకంటే ప్రాసెస్డ్ ఫుడ్తో తయారు చేయబడినది కాదు. సో అలాంటివి మనకు ఎప్పుడు కూడా సుపీరియర్ అండ్ ఇవే రోజువారీగా మనం తినాల్సిన డయట్. అదేవిధంగా ఇంకొక విషయం కూడా, ఇప్పుడు ఊరించే వంటలో మీరు చూసిన దొండకాయ, ఆవకాయ. సో ఊరగాయల పరిస్థితి ఏంటి, ఆవకాయల పరిస్థితి ఏంటంటే, ఆవకాయల పరిస్థితి కూడా ఎలాగా, మన ట్రెడిషన్లో రోజు ఆవకాయలు అన్నం తినడం కానీ, అవే రోజు తినడం కానీ అలా లేదు. దాన్ని నంజుకోవడానికి అంటే సైడ్లో అలా ఒక చిన్న, జస్ట్ టు క్రియేట్ దట్ ట్యాంగీనెస్. ట్యాంగీనెస్ అంటే ఏంటి, అది తినగానే మనకు ఒక మంచి టేస్టీ ఫీలింగ్ కలుగుతుంది కదా, ఆ ప్యాలెట్ క్లెన్జింగ్ అని కూడా చెప్పచ్చు. అంటే ప్రిపేర్ చేస్తుంది అనమాట బాడీని అన్నీ కూడా. అండ్ ముఖ్యంగా మన ట్రెడిషనల్గా మనం ఇంట్లో చేసుకునే ఆవకాయలు కానీ అందులో మీరు గమనిస్తే సూపర్ న్యూట్రిషన్ అండి. ఉదాహరణకి ఈ దొండకాయలోనే దొండకాయ ఉన్నాయి, తర్వాత మెంతి పొడి, ఆవపిండి, ఇంకా ఇంగువ, ఇంకా ఎక్సలెంట్ అసలు. ఇవన్నీ ఏంటంటే డైజెషన్కి దోహదపడేవి, ఉపయోగపడేవి. సో ఇవి కూడా జస్ట్ ఇంత చిటికెడంత కానీ 1/2 teaspoon అంత తీసుకుంటే మనకు ప్రాబ్లం లేదు. అది లేకపోతే ఆహారం తినలేము అనే పరిస్థితికి మనం వెళ్ళిపోతే అప్పుడు మనకు అది డేంజర్. అదేవిధంగా దొండకాయ పుట్నాల కూర. దొండకాయ ఒక వెజిటబుల్ అండి, పుట్నాలు మనకు ఒక పప్పు ధాన్యం. సో పుట్నాలలో ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో నువ్వుల పొడి, పల్లి పొడి, ధనియాల పొడి. సో నువ్వుల్లో, పల్లీల్లో కూడా, పల్లీల్లో ప్రోటీన్ ఉంటుంది, నువ్వుల్లో మంచి కాల్షియం అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వులు తీసుకుంటే ఆడవాళ్ళకి మంచిది, మోకాళ్ళ నొప్పులు రావు, మంచి మంచి పోషక విలువలు ఉన్నాయి, దాంట్లో ఐరన్ ఉంది. అది పక్కన పెడితే ఇప్పుడు ఈ ఒక్క డిష్లో మనం 3 కూడా కలపాల్సిన అవసరం లేదు. అది కలిపామనుకోండి, దాన్ని పొడి కొట్టాలి, దంచాలి, ఇన్ని పనులు ఉంటాయి కదా. ఈ దొండకాయ, పుట్నాల పప్పు, ధనియాల పొడితోనే మనం ఒక కూర చేసుకున్నాం అనుకోండి, చాలు. అది కూడా మనకు బ్యాలెన్స్. మరో రోజు కావాలంటే మనం నువ్వులు, మరో రోజు పల్లీలు యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నాం అనుకోండి, టైం కన్స్యూమింగ్ కూడా లేదు, బ్యాలెన్స్డ్ డైట్గా కూడా ఉంటుంది. సో ఐడియల్గా పర్ఫెక్ట్ సినారియో అంటే పర్ఫెక్ట్ కండిషన్ ఏంటంటే, ఇప్పుడు ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో రోజువారీగా మనకి ఏవి ఉపయోగపడతాయి అనుకుంటే ఈ దొండకాయ పుట్నాల కూర బాగుంటుంది, అండ్ బొరుగుల పాకం కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్లో చూసిన చిల్లీ గోబీ ఎప్పుడైనా చేసుకొని తీసుకునేటప్పుడు ఇంట్లో చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. ఊరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి. చిల్లీ గోబీ అండ్ అలాగే బొరుగుల పాకం రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. చూసారు కదా, పార్టిసిపేట్ చేసిన వంటలు కూడా చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ
మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. ఇదండి ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై. బాయ్.